ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా జ్యూసీగా ఉండే చికెన్ నగ్గెట్స్ ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. అయితే చికెన్ నగ్గెట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని రకాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని దానిలో బ్రెడ్ క్రమ్స్తో పాటు చికెన్ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇందులో లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను 1 వరకు. దాంతోపాటు స్పైసెస్ మిక్స్ అని పిజ్జా తయారు చేసుకోవడంలో యూస్ చేస్తారు దీనిలో కూడా యూస్ చేయొచ్చు. చికెన్ నగ్గెట్స్లో కూడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. దీంతోపాటు ధనియాల పొడి, వీటిని యాడ్ చేసుకుందాము. ఈ మసాలాలన్నిటిని బాగా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ నగ్గెట్స్ అనేవి ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కాదు, ఇది ఆహారిక సాంకేతిక లోపం వలన వచ్చిన విప్లవం నుంచి వచ్చిన ఒక ఫుడ్ ఐటమ్ అంట. రాబర్ట్ సి బేకర్ అనే అమెరికన్ సైంటిస్ట్ దీన్ని తయారు చేశారు. అయితే ఆ రోజుల్లో చికెన్ సరఫరాకి చాలా ఇబ్బంది కలిగింది రెస్టారెంట్లకి సప్లై చేయడంలో. అప్పుడు ఆ లోపాన్ని కొద్ది మొత్తం మాంసాన్నైనా పాడవకుండా ఉండడం కోసం ఇది తయారు చేసిందే ఈ నగ్గెట్స్. అయితే అమెరికాలోని పెద్ద ఫ్యాక్టరీ అయినటువంటి మ్యాక్డొనాల్డ్ మరియు మిగిలిన కంపెనీలు అన్నీ కలిసి ఒక పెద్ద స్థాయి చికెన్ని ప్రాసెస్ చేయడము, దాన్ని ఫామ్ నుండి ఫ్యాక్టరీ వరకు ఒక పూర్తిగా సరఫరాని చైన్గా రూపొందించారు. మొదట ఆ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి మిషన్లో మెత్తగా చేస్తారు. తర్వాత మసాలాలన్నింటినీ ఈ మిశ్రమానికి పట్టించి ఇంకా షేప్స్ తయారు చేశారు. 4 రకాలైన షేప్స్ అయితే నగ్గెట్స్ ఉంటాయి. అవి గంట షేప్, బెల్ షేప్ అంటారు, బోటై, బాల్ షేప్, బూట్ షేప్, ఈ విధంగా 4 షేప్స్లో అయితే ఈ నగ్గెట్స్ని తయారు చేసి వీటిని నగ్గెట్స్కి పైపూతలాగా పిండిని, బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసేసి కొంచెం లైట్గా వేయించి వెంటనే వీటిని గడ్డగట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఏ రెస్టారెంట్కి కావాలంటే ఆ రెస్టారెంట్కి పంపించేస్తారు. యూస్ చేస్తున్నప్పుడు ఈ నగ్గెట్స్ని ఐస్ గడ్డలాగా ఉన్న వాటిని మళ్ళీ కరిగించకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తారంట. దీనికి కారణం నగ్గెట్స్ మీద ఉండే కోటింగ్ ఒక లేయర్ లాగా పనిచేస్తుంది. అందువల్ల దాని లోపలికి ఎక్కువగా ఆయిల్ వెళ్ళకుండా ఎక్కువగా పీల్చుకోదు అని ఈ విధంగా చేస్తారంట. ఈ విధంగా మనకి బయట లేయర్ లాగా ఉన్న బ్రెడ్ క్రమ్స్ క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఆ విధంగానే ఉంటాయి. సో ఈ విధంగా మనమైతే చికెన్ నగ్గెట్స్ని తయారు చేసుకుంటాము. అయితే ఈ రెసిపీని చూసారు కదా, ఫస్ట్ అయితే మనము ఈ మిశ్రమంలో కలుపుకున్న వాటిని నగ్గెట్స్ లాగా తయారు చేసుకున్నాము. ఈ షేప్లో అయితే తయారు చేశాను. వీటికి కోటింగ్గా ఏం వేస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసం అయితే ఒక 2 ఎగ్స్ని తీసుకొని వాటిని బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకొక బౌల్లో కార్న్ ఫ్లోర్ వేసుకొని మిశ్రమాల్ని బాగా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమం పక్కన బ్రెడ్ని పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లో పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా రెడీగా ఉంచుకొని ఫస్ట్ అయితే మనం ఎగ్ బీట్ చేసుకున్న మిశ్రమంలో డిప్ చేసి దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్ని పైన అప్లై చేయడమే. క్రమ్స్ని పైన వేసే ముందు మనము కంపల్సరీగా ఎగ్లో డిప్ చేసి వేసుకోవాలి, లేదంటే ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి. సో ఈ విధంగా మనము డీప్ ఫ్రై కోసం సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ నగ్గెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఎర్రగా వేయించుకోవాలి. నగ్గెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ప్రిపేర్ చేసుకోవడం కంటే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రై కరెక్ట్గా ప్రాపర్గా దగ్గర ఉండి వేయించుకుంటేనే ఇవి ఈవెన్గా రెడ్ కలర్లో వస్తుంది. నగ్గెట్స్ అనేవి చూడడానికి కూడా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ. 3, 2